మాట్లాడవేంటి కోకిలమ్మా? మా వారసురాలు దొరికిందా లేదా? మరైతే ఆ కంకణం ఏం చేసావు? మాట్లాడవేంటమ్మా? బాబాయ్ వాళ్ళు ఇచ్చిన కంకణం ఏమైంది? ఇంకా ఏమవుతుంది? ఎవరి చేతికో కట్టుంటుంది. చెప్పు కోకిలమ్మా, మా వారసురాలికి కాకుండా ఆ కంకణం ఇంకెవరి చేతికో కట్టావా? అంటే పొద్దునే నా చేతికి ఒక కంకణం కట్టింది బాబాయ్. నీ చేతికి కట్టిందా? ఏది ఆ కంకణం చూపించు. అంటే దాని మీద ఈ తాళ్ళన్నీ కట్టేస్తారు బాబాయ్. ఇవన్నీ తీస్తే తప్ప అది కనపడదు. అయినా పర్వాలేదు, చూపించు. ఇంకా ఆలోచిస్తావేంట్రా? మనమే విప్పుదాం. ఇటివ్వమ్మా. కోకిలమ్మా, నువ్వెవరు చేపట్టుకున్నావు తెలుస్తోందా? మీ అమ్మ ఏమంటోంది? మీరిచ్చిన కంకణం తన దగ్గర ఉందంట. కావాలంటే ఆ కంకణమే చూపిస్తానంటుంది. మేమిచ్చిన కంకణం మీ దగ్గరుందా? ఓ, మా కంకణం మీ దగ్గరే ఉందా? అనవసరంగా కోకిలమ్మను అనుమానించాను. సారీ కోకిలమ్మ, నువ్వు సమాధానం చెప్పకపోయేసరికి నిన్ను అనుమానించాల్సి వచ్చింది. కోకిలమ్మ, ఆ కంకణం ఎక్కడిది? ఓహో, అట్టాంటి అనుమానాలు వస్తాయని చెప్పి వేరే కంకణం కొని తెచ్చుంచావా? మంచి పని చేసినావే. ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటావమ్మా? అలా కాఫీ టీ ఏదైనా పెడదామంటుందమ్మా. మాకే కాఫీ టీ వద్దు. మేము వచ్చిన పని అయింది, వెళ్దామా వీరనారాయణ? అలాగే అమ్మా, వస్తాను చిట్టమ్మా. వస్తాను చిట్టమ్మా. అదేటి బాబాయ్, ఇక్కడ దాకా వచ్చారు, ఎంగిలి పడకుండా వెళ్తానంటున్నారేటి? పర్వాలేదమ్మా, ఇంకోసారి వచ్చినప్పుడు తింటాం. పదమ్మా. వీరనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే కాంతమ్మా. ఏంటండి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు? ఇంత దూరం వచ్చారు, మా ఇంట్లో చేయి కడగకుండా వెళ్తే నేను ఫీల్ అవుతాను. చూడండి, ఎంత కాదనుకున్నా నేను మీ ఇంటి పని మనిషిని. నా ఇంట్లో తింటే మీకు అవమానమని ఫీల్ అవుతున్నారా? చచ్చా, అలాంటిదేమీ లేదు కాంతమ్మా. అయితే ఇవాళ మీరొస్తున్నారు, భోజనం చేస్తున్నారు అంతే. రండి బాబు గారు, రండి. అయ్యా, అమ్మా, అమ్మా, ధర్మం చేయండమ్మా. ఆకలిస్తుందమ్మా, ధర్మం చేయండమ్మా. అయ్యా ధర్మం చేయండి, ధర్మం చేయండి అయ్యా. అయ్యా ఆకలిస్తుందయ్యా. కాళ్ళు మొక్కుతానమ్మా. కాళ్ళు మొక్కుతానమ్మా. అయ్యా, అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ఆకలిస్తుందయ్యా. అమ్మ ఆకలిస్తుందమ్మా. అమ్మ ధర్మం చేయండి, ఆకలిస్తుందయ్యా. అమ్మా, నువ్వు గుడి దగ్గర కదా అడుక్కోవాల్సింది, ఇక్కడికొచ్చి అడుక్కుంటున్నావేంటి? అడుక్కునే వాళ్ళకి 66 ఏళ్లని వీళ్ళు ఒక చోట తిన్నగా ఉంటారా ఏంటి? ఆ గుడి దగ్గర ఎవరో తన్ని తగిలేసి ఉంటారు. ఇదిగో ఇలా ఊరి మీద వచ్చి పడ్డారు. చూసావు బాబా? వీళ్ళు మీకు ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి కాంతమ్మా? మన ఊరి చివర శివాలయం లేదు, వీళ్ళెప్పుడు అక్కడే ఉంటారు. గుళ్ళోకి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ధర్మం ధర్మం అని డబ్బులేసేదాకా చంపేస్తుంటారు. అంటే మనం అనుమానించినట్టుగానే వాళ్ళు ముష్టాలంట బావా?
అవును చిట్టమ్మా, వాళ్ళు ముష్టోళ్ళు అయితే మా అమ్మ తన బంధువులను ఎందుకు చెప్పినట్టు? ఇంకా అర్థం కాలేదా బావా? తన బంధువులను అబద్ధం చెప్పి మన దగ్గరున్న టిఫిన్లన్నీ అలకి పెట్టించేసింది. మనం బేరం చేసుకోవడానికి ఒక్క టిఫిన్ కూడా లేకుండా చేసేసింది. అర్థమైంది చిట్టమ్మా. ముష్టోళ్ళని అడ్డం పెట్టుకొని మా అమ్మ ఇంత పెద్ద మోసం చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మనకు అన్యాయం చేస్తే ఆ దేవుణ్ణే వదలను. ఇంకా కాంతమాత్రం నేనలా వదిలేస్తాను. బాబా పద. మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారండి. వీళ్ళు ముష్టివాళ్ళు కాదు. అవును వీరనాయ్ గారు, మీ ముష్టాలం కాదు, కాంతమ్మ గారి బంధువులం. ఏంటి కాంతమ్మ వీళ్ళు చెప్పేది? వీళ్ళంతా నీ బంధువులా? ఆ, చిచి, వీళ్ళు మాకు బంధువులేంటండి? మేమే వీళ్ళకి బంధువులం. అవును వీరనారాయణ గారు, వీళ్ళంతా మా బంధువులే. చాలా ఆశ్చర్యంగా ఉందే. నువ్వేంటి, వీళ్ళు నీకు బంధువులేంటి? ఇందులో తప్పే ఉంది వీరనారాయణ. ఇది మాత్రం పుట్టుకతో ధనవంతురాలా ఏంటి? ఇది కూడా ఒక రకం ముష్టిదే కదా. ఏదో అదృష్టం కలిసొచ్చి ఈ రోజు కార్పొరేటర్ అయింది గాని, కాకపోతే ఇప్పటికీ మన ఇంట్లో కూలి పని చేసుకుంటూ బతికేది. పోసి ముసల్దానా, గతాన్ని నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోనివ్వవే. ఊళ్ళో ఎంతో మందికి చావొస్తుంది, నీకు మాత్రం రావట్లేదు. నాకెప్పుడో విసుగొస్తుంది, అప్పుడు నేనే చంపేస్తాను నిన్ను. ఏంటి కాంతమ్మా అలా చూస్తున్నావు? నవిలు మింగేస్తావా ఏంటి? ముదిరిపోయిన చెరుకు గడలా ఉన్నారు. మిమ్మల్ని నమలడం అంత ఈజీనా అండి? ఏంటే ఏమన్నావు? అమ్మగారు, ఇది పెద్ద తింగరిది. దాని మాటలేం మీరు పట్టించుకోకండి. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్దాం పదండి. రండి రండి బాబాయ్ బాబాయ్ ఏం చిట్టమ్మా? బాబాయ్, వీళ్ళందరూ నిజంగానే కాంతమత్త బంధువులు బాబాయ్. అందుకే వీళ్ళందరికీ నేను ఫ్రీగా టిఫిన్ పెట్టాను. ఓ అలాగా. ఏదేమైనా నువ్వు చాలా గ్రేట్ కాంతమ్మా. ఎంత ఎదిగినా గతాన్ని మర్చిపోకుండా మీ బంధువులందరినీ గుర్తుపెట్టుకుని వాళ్ళు ముష్టివాళ్ళైనా సరే ఇంటి దాకా రప్పించావు చూడు. అందుకు నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఏదో బాబుగారు, అంతా మీ దయ. అవును కాంతమ్మ, ఈ విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మనం ఎదిగిన తర్వాత మన బంధువులు మన స్థాయి కన్నా కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళని దూరం పెడతాం, మొహం చాటేస్తాం. కానీ నువ్వు ముష్టివాళ్ళని తెలిసి కూడా ఎంతో అభిమానంతో వాళ్ళని ఆదరించి అన్నం పెట్టావు. నిన్నా దేవుడు చల్లగా కాపాడతాడు. అంతా మీ దయ. వెళ్దాం పదండి. పదండి. రండి. పదరా కోటిగా. కాంతమ్మ గారు, ఇంకా ముస్టనియా మీతో చిన్న పనుంది, కాసంత పక్కకు వస్తారా? అలాగేనమ్మా. రండి 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 రండి. ఏం చిట్టమ్మా మాట్లాడాలని ఎక్కడ తీసుకుని వచ్చా? ఏంటి సంగతులు? చూడు ముస్టి బాబు, నువ్వు మా కాంతమత్తకి బంధువు కాదని, గుడి ముందు ముస్టోడువని మా వీరనారాయణ బాబాయ్ చెప్తే అర్థమైంది. మర్యాదగా నిజం ఒప్పేసుకున్నావే అనుకో, ఎంచక్క ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. లేదనుకో ఆ తర్వాత తేడాలు వచ్చేస్తాయి. తేడాలు వచ్చేస్తాయా? అంటే ఏంటో? అమ్మా ఏంటి ఇది? సామ్రాన్ గడియా? కాదు, ఎర్రగా కాల్చిన ఐరన్ రాడ్. అంటే ఆ కడ్డీతో మాకు వాత పెట్టేస్తారా? ఆ మాట మేము అనలేదే. నువ్వు అనకపోవచ్చు, కానీ దానికి అర్థం అదే కదా. ఈ ముష్రాజ్ అన్నయ్యనే చాలా తక్కువ అంచనా వేసావు. అటైతే నా గురించి డీటెయిల్గా చెప్పాలి. ఏరా
చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. ఆ రెండో వైపు అంత దరిద్రంగా ఉంటదా? నిజమేలే, నీ ఎదవ మొహం ఒకవైపు చూడటమే కష్టం. ఈ ముష్టిరాజు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు నా దారి గుడి దారి. సచ్చాడు ఎద్దవ. మా అమ్మ ఒక్క పాలి కొడితే 100 పాలు కొట్టినట్టే. ఏమైందయ్యా, పడిపోయావు? రండి 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 రండి. ముస్టర్ నీళ్ళు తలుపులన్నీ వేసేసాం. ఇక్కడి నుంచి ఎవ్వరు బయటకెళ్లారు. అమ్మా, ఇదే లోకం? ముష్టి లోకం. మరి నా బొచ్చులు ఎక్కడా? నీ బొచ్చ. ఏటి ముష్టి బాబా, ఇప్పటికైనా నువ్వు ముష్టోడు అని ఒప్పుకుంటున్నావేటే? బుద్ధి తక్కువయ్యి వావరాశం చేసావమ్మా. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, మేమెంతా ముష్టి వాళ్ళమే. ఆ కాంతమ్మ గారు బంధువులుగా నాటకం ఆడమంటేను డబ్బులు కక్కుర్తుగా నాటకం ఆడామమ్మా. మీ టిఫిన్ బండి మొత్తం ఖాళీ చేశాం. మమ్మల్ని క్షమించమ్మా. దాందే ఉందిలే ముష్టి బాబా, కుక్క కాటికి చెప్పు దెబ్బ అని మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో నేను చెప్తానుగా. చెప్పమ్మా, ఏం చేయమంటావు? అగ్గది అలా చేయాలన్నమాట. ఆహా, అద్భుతం. మీరు చెప్పినట్టే చేస్తాం. ముష్టి సైనికులారా, చిట్టమ్మ చెప్పింది విన్నారు కదా, ఇంకెళ్ళి చెల్లరేకపోదాం. నువ్వు ఎలా చెప్తే అలా వింటాము. పదండి. చిట్టమ్మా, ఇంక ఇల్లంతా అరాచకమే అన్నమాట. అవును బావా, జరగబోయే కిష్కింద కాండేటో మనం కూడా సుతం. పదా పదనే పద. చాలమ్మా. చాలమ్మా, ఎంత వడ్డిస్తావు? చాలు చాలు. బామ్మగారు, సిగ్గు లేకుండా తినండి. ఒసే తిక్క మొహందానా, సిగ్గు లేకుండా కాదే, సిగ్గు పడకుండా తినండి అనాలి. రెండింటికి అర్థం ఒకటే కదమ్మా. కాంతమ్మా, మహామేధావిని కన్నావు. ఎన్ని పుణ్యాలు చేస్తున్నావు గాని ఇలాంటి కూతురు దొరకదు. అంతా తమ ఆశీర్వాదం అమ్మా. అవునమ్మాయి, మీ ఆయన ఎక్కడ కనిపించడం లేదు? ఇంకెక్కడైనా ఎప్పుడో వదిలేసాగా. ఏం మాట్లాడుతున్నావమ్మా? చిన్నబాబు గారు, మా నీలాంబరికి చిట్టమ్మ వాళ్ళ అన్నయ్యకి డైవోర్స్ అప్లై చేశామండి. త్వరలోనే వచ్చేస్తాయి. ఎందుకు? ఆ అబ్బాయి చాలా మంచోడు కదా, విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏం చెప్తాంలేండి, అంతా మా కర్మ. మరి విడాకులు వచ్చాక ఏం చేద్దామనుకుంటున్నావమ్మా? విడాకులు వచ్చాక ఏం చేస్తామో తెలియదు కానీ వచ్చేలోపు మాత్రం 2 పిల్లల్ని కందాం అనుకుంటున్నాను. ఏంటమ్మా అలా నోరు తెరిచావు? అది ఇప్పుడు ఏమనిందో విన్నావా? విడాకులు కావాలంట, కానీ ఆ విడాకులు వచ్చేలోపు
ఆ భాస్కర్తో 2 పిల్లల్ని కంటుందట. ఇదెక్కడ విడ్డూరమే తల్లి, వినటానికే విచిత్రంగా ఉంది. ఇందులో వింతే ఉందండి. విడాకులు వచ్చాకే కదా మేమిద్దరం విడిపోతాం. ఈ లోపు 2 పిల్లల్ని కండానికి ఏంటి ప్రాబ్లం? అమ్మా, తనతో మాట్లాడలేవు గాని వదిలే, తిను. ఆ విషయం నాకిప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. ఆ. ఒరేయ్, మీరంతా ఇంట్లోకొస్తున్నారేంట్రా? అదేంటి కాంతమ్మకాయ్, ఈ రోజు నుంచి ఇంట్లోనే ఉన్నామని చెప్పావు కదా కాయ్. ఏంటి, మిమ్మల్ని అందరినీ నా ఇంట్లో ఉండమని చెప్పానా? అదేంటి కాంతమ్మకాయ్, అప్పుడే మర్చిపోయా. ఒరే తమ్ముడు, ఈ రోజు నుంచి నా ఇంట్లోనే ఉండండి, అట్లేసుకోండి, నా దుప్పట్లు కప్పుకోండి అన్నావా లేదా? అవును కాంతమ్మత, నువ్వు అనటం నా చెవులారా విన్నాను. అవును, నేను కూడా విన్నాను. ఈ రోజు నుంచి మీరెవరూ బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం లేదు, మా ఇంట్లోనే హ్యాపీగా ఉండొచ్చని చెప్పావు కదమ్మా, అప్పుడే మర్చిపోయావా? కాంతమ్మా, నువ్వు ఎంత గొప్పదానివి. నువ్వు డబ్బు ఖర్చు పెట్టి కార్పొరేటర్ అయ్యావనుకున్నాను, కానీ నీ మంచి మనసుతో కార్పొరేటర్ అయ్యావని ఇప్పుడు అర్థమైంది. నా సపోర్ట్ నీకెప్పుడు ఉంటుంది. అవును కాంతమ్మ, నీలాంటి ఉత్తమరాలు కార్పొరేటర్గా కాదు, ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాలి. ఏమన్నారు? అమ్మగారు, ఇంకొక్కసారి చెప్పండి. నీలాంటి మంచి మనసున్నావిడా కార్పొరేటర్ కాదు, ముఖ్యమంత్రి కావాలి అంటున్నాను. ఏవోనమ్మా, అంత తమరు ఆశీర్వాదం. ఇంకా సూతారెడ్డి ముసరాజన్యా, వచ్చిన పని కానియండి. అలాగే చెల్లాయ్. చూస్తా ఉంటావేంటి? ప్లేట్లో అన్నం పెట్టు. ప్లేట్ ఏంది తల మీద పెట్టావేంటమ్మా? నువ్వేగా ప్లేట్ పెట్టమని చెయ్యి తల మీద పెట్టావు, అందుకే పెట్టాను. పొరపాటుగా తల మీద అన్నం పెట్టమన్నా పెట్టేస్తావా? ఏ నీకేమైనా అనుమానమా? నాకు ప్లేట్ పెట్టడమే కాదు, అన్నం పెట్టడం కూడా వచ్చు. కావాలంటే ఆ ప్లేట్ తీసి అదే ప్లేస్ లో అన్నం పెడతాను. నీకు దన్నం తెల్లా, ప్లేట్లో అన్నం పెట్టు చాలు. వదలండి. పాపం, వీళ్ళంతా అన్నాలు తిని ఎన్ని రోజులైందో ఏంటో. అయ్యో, అయ్యో, మావయ్య, ఏంటిది? నేను మిమ్మల్ని రే, ఏంటిది? ఒరే అది నా డ్రెస్ రా. అదేటికుండానియా, నీ డ్రెస్సులన్నీ వాడుకోమని చెప్పామంట కదా, అందుకే వేసుకున్నాడు. అందులో తప్పే ఉంది. అది అది నా చీరే. తప్పే ఉందక్క, అమ్మ నీ బట్టలన్నీ వాడుకోమంది కదా, అందుకనే కట్టుకుంది. అందులో తప్పే ఉంది. అయినా ఒరేయ్, మీకు పిచ్చి పట్టిందిరా? ఎంత ధైర్యం లేకపోతే నా కూతురి చీర తీసుకుంటావు నువ్వు?
ఎంత ధైర్యం లేకపోతే నా తమ్ముడి బట్టలు తీసుకుంటావురా నువ్వు? నీ అంతు చూస్తాన్రా. కాంతమ్మా, నువ్వే కదా వాళ్ళందరినీ ఇంట్లో ఉండమన్నావు. నువ్వే సొంతిల్లులా వాడుకోమని చెప్పావు. ఇప్పుడేంటి అలా ఆవేశపడుతున్నావు? ఓరి నాయనోయ్, వీళ్ళనేమైనా అందామంటే వీరనారాయణ ఇక్కడే ఉన్నాడు. అసలే నన్ను తెగ పొగిడేశారు. ఇప్పుడు గనక నేను నోరు జారానంటే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. అయినా ఉన్నట్టుండి వీళ్ళేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇందులో కొంపదీసి చిట్టెమ్మ ప్లానేం లేదు కదా? ఓహో, ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. అంటే వీళ్ళంతా నా బంధువులు కాదని, గుడి ముందు ముష్టోళ్ళని నువ్వు కనిపెట్టేశావు. అందుకే వీళ్ళందరితో చేతులు కలిపి నాటకం ఆడుతున్నావా? కాంతమ్మకాయ్, స్వీట్లు గాని గులాబ్ జామున్ గాని చిలకలు గాని పంపియక్క, టీవీ చూస్తూ తింటా ఉంటాం. పండ్రా. ఓరి నాయనోయ్, ఇల్లంతా నాశనం చేసేలా ఉన్నారు వీళ్ళు. నువ్వేంటి ఎక్కడ కూర్చోవాలి? రే, అది నా సోఫారా? రే రే, సోఫా నాది. లేకు. నాది, లేకు.